హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గరలోనే ఉంది. ఈ 2 సీజన్స్లో కూడా కేక్స్కి ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈరోజు మనము క్రిస్మస్ స్పెషల్గా ట్రెడిషనల్ ప్లమ్ కేక్ రెసిపీని చూసేద్దాం. కేక్స్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అది కాక ఇందులో నట్స్ యాడ్ చేస్తే టేస్ట్తో పాటు న్యూట్రిషనల్ వేలో కూడా మనము ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. మీరు ఈ న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో కేక్ ప్రిపేర్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఈ కేక్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను 3 కలర్స్లో ఉండే టూటీ ఫ్రూటీని 2 టేబుల్ స్పూన్స్గా తీసుకొని టోటల్ 6 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. తర్వాత నార్మల్గా యూజ్ చేసే ద్రాక్షలను ఒక 1 టేబుల్ స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న ఆప్రికాట్ ఒక 1 టేబుల్ స్పూన్, ఒక 3 టేబుల్ స్పూన్ల నల్ల ద్రాక్షలు, తర్వాత కేక్ పైన డెకరేషన్ చేసే చెర్రీస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత ఇవన్నీ సోక్ చేయడానికి టెట్రా ప్యాక్ గ్రేప్ జ్యూస్ ని వాడుతున్నాను. ఇది ఒక 180 ml దాకా ఉంటుంది. మీ దగ్గర గ్రేప్ జ్యూస్ అవైలబుల్ గా లేకపోతే ఆరెంజ్ జ్యూస్ కానీ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కానీ వాడుకోవచ్చు. మార్కెట్లో దొరికే ఆరెంజ్ ని తీసుకొని జ్యూస్ చేసి యాడ్ చేసుకోవచ్చు అని అనుకుంటే ఒక్కొక్కసారి అవి పుల్లగా కూడా రావచ్చు. కాబట్టి టెట్రా ప్యాక్ జ్యూస్ ని వాడుకోవడం బెటర్. ఈ కేక్ లో బ్లాక్ రెజైన్స్ వాడడం కంపల్సరీ. నేను ఇక్కడ అన్ని మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవే చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఏమైనా అవైలబుల్గా లేకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. ఇవి మనము అట్లీస్ట్ ఒక 12 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని సోక్ చేసుకుందాము. మీ దగ్గర టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా సోక్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. నేను ఒక 12 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ ద్రాక్షాలు అన్ని సైజ్ అన్ని ఉబ్బి డబ్బల్ అయిపోయినాయి. ఈ జ్యూస్ అంతా మంచిగా సోక్ చేసుకున్నాయి అవి. నెక్స్ట్ మనము క్యారమిల్ ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. దానికోసం 1/4 కప్ షుగర్ని ప్యాన్లో యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కరిగిపోయాక మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాము. మనకు ఇక్కడ తీగపాకం రావాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. ఇది మనము కూల్ అవ్వడానికి వదిలేద్దాము ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని. ఇది కూల్ అయ్యే టైంలో కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా కూల్ అయ్యాక ఇందాక మనము సోక్ చేసి పెట్టుకున్న వాటిలోనే మనము ఈ సిరప్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనకు ప్లమ్ కేక్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, లవంగా, కొద్దిగా సొంటి, జాజికాయ, ఇలాచి, జాపత్రి తీసుకొని ఇవన్నీ మనము బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/3 కప్ ఆయిల్, అలాగే 1/4 కప్ షుగర్, 1/4 కప్ పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీరు వేయాలి అనుకుంటే వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 డ్రాప్స్. వీటన్నిటిని బ్లెండ్ చేసుకుంటే టెక్స్చర్ మనకు ఈ విధంగా ఉంటుంది. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని కలుపుకుందాము. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక 1 కప్ మైదాని యాడ్ చేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము. ఒకవేళ మిల్క్ పౌడర్, కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేశాక కలుపుకొని ఇందాక మనము ప్లమ్ కేక్ మిక్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇందులో మనము యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇదంతా కలిసిపోయేలాగా మంచిగా దీన్ని విస్క్ చేసుకుంటూ కలుపుకుందాము. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ షుగర్ పౌడర్ని కూడా కాస్త యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బాదం పీసెస్, జీడిపప్పు పలుకులు చిన్నగా కట్ చేసుకున్నవి, పుచ్చకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము 1 డైరెక్షన్లోనే. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనము దీన్ని కలుపుకుందాము. అంటే 1 డైరెక్షన్లోనే మనము కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకుంటే మనకు ప్లమ్ కేక్ మిక్స్ రెడీ అయిపోతుంది. దీన్ని మనము బేకింగ్ ట్రేలో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు మనము డబుల్ ట్యాప్ చేసుకుందాము. దీనివల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసే ఒక 15 నిమిషాల ముందు కేక్ మౌల్డ్ పెట్టే గిన్నెని ఒక 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాము. తర్వాత ఇందులో స్టాండ్ పెట్టేసి మనము కేక్ మౌల్డ్ని కూడా పెట్టేసుకుందాము. తర్వాత పైన గార్నిష్ చేసుకొని కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి రబ్బర్ లేకుండా పైన విజిల్ పెట్టేసి ఒక 50 మినిట్స్ బేక్ చేసుకుందాము. టైం ఇంతే అని చెప్పలేము.
ఎంతవరకు అంటే టూత్ పిక్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్ ఏమైనా గుచ్చితే మనకు క్లీన్గా రావాలి అంతవరకు మనము వీటిని బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు 60 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయింది. దీన్ని తీసేసి లిడ్ క్లోజ్ చేసి కూల్ అవ్వడానికి వదిలేసాను. ఏమైనా పైన క్లోజ్ చేయకుంటే ఇది డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూల్ అయ్యాక సైడ్స్ అంతా షార్ప్ ఆబ్జెక్ట్తో మనము రిలీజ్ చేసేసి పైన ట్యాప్ చేస్తే మనకు కేక్ అనేది ఈజీగా మనకు వచ్చేస్తుంది. తర్వాత మనము బటర్ పేపర్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత కేక్ ని ఫ్లిప్ చేసుకుందాము. చూడండి, మనకు ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకు ఎంత స్మూత్ గా కేక్ అనేది పొంగి రెడీ అయిపోయిందో. ఇది చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ లో కూడా అంతే బాగుంటుంది. అంతే అండి, ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా ఫ్రూట్స్ నట్స్ యాడ్ చేసుకుంటే ఈజీగా హెల్తీ వేలోనే మనము కేక్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. మన ఛానల్లో ఆల్రెడీ ఓరియో కేక్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టాను. కావాలనుకుంటే వాటిని కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లింక్ నేను ఐ బటన్లో ఇచ్చి ఉంటాను. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.